అనంతపురం జిల్లా రాయదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న ఎంపీటీఓపై ఏకవచనంతో సంబోధిస్తూ వడ్రోహన్నారు ఎంపీటీసీ అరుణ్ కుమార్ దుర్భాషలాడారు. దాంతో ఎంపీటీఓ ఎంపీటీసీ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. చొక్కా పట్టుకునేందుకు యత్నించిన ఎంపీటీసీని కార్యాలయ సిబ్బంది అడ్డుకోవడంతో వేలు చూపుతూ బెదిరించాడు. ఫిబ్రవరిలో మాకు జండ్లపాడి అన్నటువంటి ఒకటి జరిగింది. వడ్రహొన్నూరుకు సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు శ్రీ అరుణ్ కుమార్ గారు ఆ రోజు వర్కుల విషయంలో ఏదో తేడా వచ్చి ఆ రోజు కూడా ఈ జండ్లపాడి మీటింగ్లో ఎక్కువ గలాట్ చేయడం జరిగింది, రభస్ చేయడం జరిగింది. నేను ఎంత మంచిగా చెప్తున్నా కూడా విధులకు అప్పటి నుంచి ఆటంకం కలిగించడము, ఆఫీస్కి వచ్చి విధులకు ఆటంకం కలిగించడము, వ్యక్తిగతంగా దూషించడము, భౌతికమైనటువంటి దాడికి పాల్పడము, నీ అంతు చూస్తా అని చెప్పడము, నువ్వు ఎట్లా పనిచేస్తావు ఇప్పటి నుంచి నేను చూస్తానని ఇచ్చేయడము. అంటే ఈ విధంగా చేయడం వల్ల మాకు మానసికమైనటువంటి స్థైర్యం దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆఫీసర్లకు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికారికి పునరావృతం కాకూడదు. నేను వారికి ఎంత మంచిగా చెప్పినా కూడా వారు వేరే విషయాలు దృష్టిలో పెట్టుకొని ఆ వర్కులకు సంబంధించినటువంటి వారు బాడీలో మాట్లాడుకోవాలి. ఫిబ్రవరిలో మాకు జండ్లపాడి అన్నటువంటి ఒకటి జరిగింది. వడ్రహొన్నూరుకు సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు శ్రీ అరుణ్ కుమార్ గారు ఆ రోజు వర్కుల విషయంలో